ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, ఇతర మంత్రి వర్యులు దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారు ప్రతి ఒక్కరూ వారి వెంట ఉండి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతుల దీక్షాధారణతో దేవాదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలో ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. గత వారం రోజులుగా అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల పర్యవేక్షణలో వేదఘోషతో ఋత్వికుల ఆధ్వర్యంలో 4 యాగశాలలు పాంచరాత్ర యాగశాల, వైదిక స్మార్త యాగశాల, వైఖానస యాగశాల, శైవాగమ యాగశాల ఇత్యాది 4 యాగశాలలందు కూడా 108 కుండలాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా మన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చక్కగా ఈ గత వారం రోజులుగా కూడా యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మాన్య మహోదయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొని ఆ యొక్క పాంచరాత్ర యాగశాలలో ప్రవేశించారు. అక్కడ వారందరికీ కూడా ప్రత్యేకంగా హలో హలో कैंडिडेट मोहिन्यै नमः प्रमदन्यै नमः आश्वासन्यै नमो वीत्यै जन्मालिन्यै नमः सुरानन्दायै बुद्धिकायै नमो नमः स्वाहा
మహేశ్వర్యై నమో నమః వృణాహుతిముత్తమాంజోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వప్రోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్టతి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతే శ్రీరాజమాతంగేశ్వరి సర్వజన మనోహారిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్టముఖ శంకరి సర్వలోకవశంకరి అభీష్టం మే సర్వజనం మే వశమానయ స్వాహా సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఉత్సాహ మాతా మారాజ్ఞే దేవతే హర హర మహా వదోర్దారాన్ జ్యోతివసోర్మేధార సజతి వా ఏషా హూయతే కృతస్ధారా ముస్మిన్ లోకే భిన్నమానోపదస్తదాజ్యేను దోషేషు తత్యంతే జోబసోర్ధారా తేజసైవాస్మై తేజో వరుంధే ధోకామావై వదోర్దారా కామానే వరుంధే యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి సుప్తితా తస్యై నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః యా సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా తస్యై నమో నమః పార్వతీపదయే హర హర మహాదేవ్ జయ జయ హే జగదంబే పరాత్పరే కళ్యాణ హేతవే సర్వాలంకార భూషితే మాతా మహారాజ్ఞే శకునే సామగాయతి ప్రయవసవనయశుగుంసే ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా దేవదేవేశ సమాఖ్యాభ్యంతరశుచి ఓం హాం మాత్వత్వాయ నమః స్వాహా ఓం హ్రీం విద్యాదత్వాయ నమః స్వాహా ఓం హోం శివదత్వాయ నమః స్వాహా ఓం హాం శాంత్యతీతకలాయ నమః అస్య భగవతో దేవదేవస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి సంహార తిరోధానానుగ్రహకారకస్య అస్యాం శ్రీమతో అష్టోత్తరకుండాత్మక చండీ రుద్రశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ మహోత్సవ కర్మ సాంగతా సిద్ధ్యర్థో మహాపూర్ణాహుతిం హోష్యామి
ధియో యో న ప్రచోదయాతో మాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సు వరో మమ ఉపాత్త యజమానస్య ఉపాత్త పూర్వోక్తకాలే పూర్వోక్త ఏవం విశేషణ విశిష్టాయాం శుభదినో విశేషిష్టాయాం శోభాతిదో అస్య యజమానో యజమానస్య కంభాలగోత్రోద్భవస్య ఆరుద్రా నక్షత్ర జాతోద్భవస్య యడుగూరి సందిడి వంశోద్భవస్య హలో చదువుతున్నానమ్మా ఆరుద్రా నక్షత్రోద్భవస్య జగన్మోహన్ రెడ్డి నామధేయస్య రోహిణీ నక్షత్ర నక్షత్రోద్భవతి భారతీ దేవి నామినీం పునర్వసు నక్షత్రోద్భవతి హర్షా నామినీం విశాఖ నక్షత్రోద్భవస్య వర్షా నామినీం క్షేమస్థైర్య అనండి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల అర్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశే ఆంధ్ర రాష్ట్ర సకల ప్రదేశే జనానాం సకల జనానాం క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 విజయ విజయ అభయ అభయ సంక్షేమార్థం క్షేమార్థం అత్ర స్థిత స్థిత రుద్ర చండి రాజశ్యామల రాజశ్యామల సుదర్శన సమేత శ్రీ మహాలక్ష్మి యాగాంతర్భూత మహాలక్ష్మి అతిరుద్ర యాగాఖ్యం పూర్ణాహుతి హోమాఖ్యం కరిష్యే నీళ్లు నీళ్లు తాకండి తాకండి స్వామి ఉపజ్యామి సజ్జో జాదాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః దేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాళాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః స్వాహా ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः స్వాహా రాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश वा त्याज्यं गृहीत्वा पूर्णाहुतिमत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषय सप्त नाम प्रियाणि सप्तहोत्रा सप्तधा स्वायन्ति सप्तयोनिरा पुनस्वाघुरेण ॐ हौं नयत्तत्रयाय शिडस्वाहा तन्महेशाय विद्महे वाग्वशुद्धाय धीमहि तन्नः शिवः प्रचोदयात् गणाम्बिकाय विद्महे महातपाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ वसोद्धारान् जिहोति वसो मेधारा दशजिवा एषा यो यत् कुतश्च वा एन मेषा धारामस्मिल्लोके पिन्वम प्रतिष्ठताज्येन जुहोति तेजो वाज्यं तेजो वसोद्ध तेजसेवास्मै तेजो वरुन्धे अधो कामा वै वसोद्ध कामानेवावरुन्धे सञ्च मे प्रियश्च मे प्रियञ्च मे न कामश्च मे कामश्च भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यश्च मे भगश्च मे त्रिविडञ्च
ताज मे धत्ता च मे क्षेमश्च मे तदिश्च मे विश्वं च मे महच्च मे ज्ञातं च मे सोश्च मे प्रसोश्च मे धीरं च मे लयश्च मार्दं च मे मृतं क्ष्मं च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे न मित्रं च मे भयं च मे सुखं च मे शयनं च मे शोचा च मे सीनं च मे स्वाहा तस्मुहूर्तोऽस्तु भवन्तो महान्तो न गृह्णन्तु पूर्णातिमुहूर्तस्य मुहूर्तोऽस्तु यापला మంచం త్వగం వసః తీసుకో ఉత్తమ శ్లోకో అస్తు శత సంవత్సరం దీర్ఘమాయుః. వేదిక మీద అనంతలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం, ఆ తర్వాత పీఠాధిపతుల ఆశీర్వచనాలు, వైదిక బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య వారి యొక్క ఆశీర్వచనాలు, వేద ఆశీర్వచనం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టబోతున్నారు. అందరికీ అభివాదం చేస్తూ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకుని మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదిగో వస్తున్నారు మన మాన్య ముఖ్యమంత్రి, మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 యాగశాలలో కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంకల్ప వేదికపైకి వస్తున్నారు. అనంతలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేయడానికి, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర సస్యశ్యామలంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సహిత సుదర్శన మహాయజ్ఞాన్ని నిర్వహించారు. విశేషమైన పూజలు చేయడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పీఠాధిపతులచే ఆశీర్వచనం పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మంత్రాలయం రాఘవేంద్ర మఠం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారిచే ఆశీర్వచనం అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరికొద్ది క్షణాల్లో అనంతలక్ష్మి అమ్మవారికి అవధూత దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ఆశీస్సులు అందుకుని మరికొద్ది క్షణాల్లో అనంతలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించబోతున్నారు. ఓం ఆచమ్య కేశవాయ స్వాహా. ఓం ఆచమ్య కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా. ఆచమ్య కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా. గోవిందా విష్ణు మధుసూదన త్రివిక్రమ భావన శ్రీధర హరిశేష పద్మన దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోక్షయాన నరసింహ అచ్యుత జనార్దన భూపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి దైవీ గాయత్రీ ఛంద పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగ. ఓం భవః, ఓం సవాః, ఓం మహాంజనః, ఓం తపః, ఓం సత్యం, ఓం దక్షవిదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి న ప్రచోదయాత్. ఓమావోజ్యోతిరజామృతం బ్రహ్మభూర్భవశ్వరాభ్యాం శుభే శోభనే బదే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా బ్రహ్మణార్థే వన్వంతరే వర్షే
दक्षिणदिग्भागे श्रीवेङ्कटाचलस्योत्तरदिग्भागे बलकरणाचलस्य पूर्वदिग्भागे श्रीरङ्गस्योत्तरदेशे गोदावर्योन्मध्यदेशे भगवदालये भगवदालयाम् अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन संवत्सराणाम् मध्ये श्रीशापकृतनामसंवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे कृष्णपक्षे पुण्यवासरे विशेषणविशिष्टायामस्यां शपथितो यजमानाय गोत्रस्य नामधेयस्य यजमानस्य कम्बालगोत्रोद्भवस्य आरुद्राक्षतजातस्य वयस्जगन्मोहन रेड्डी नामधेयस्य धर्मपत्न्याः रोहिणीनक्षत्रजातस्य भारती नाम्याः पुनर्वसुनक्षत्रजातस्य हर्षिणी समेतस्य विशाखनक्षत्रजातस्य वर्षासमेतस्य कुटुम्बानां क्षेमसृजभयायुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं श्रीमहालक्ष्मीदेव्यै नमः परिपूर्ण अनुग्रह प्रसाद परिसिद्ध्यर्थं महायागान्ते श्रीमहालक्ष्मीदेव्यै नमः विशेष स्नपन सहित विशेष आराधनं च करिष्ये नाम हरिणीं सवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदम् लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणाम् अश्वपूर्वां रथमज्ञां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णान्तामिह पक्वये श्रियम् గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను వేద పండితులు వారి ఆశీర్వచనాలను అందజేస్తున్నారు. शतं जीवजरदा वर्धमान इत्युपनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतानावर्धयन्ति नव सदात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषा जुषाना घृतप्रदेको घृतयो निरेधे घृतं वेत्वा मधुचारुगव्यं विदेव पुत्रमभिरक्षतादिमम् पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विजिवते य उचैन देवं वेद
కొరకు వారికి వచ్చినటువంటి మహా సంకల్పమే ఈ యొక్క మహాయజ్ఞం. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం అత్యంత వైభవపేతంగా భక్తి భావంతో గత 6 రోజులుగా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ యొక్క ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఋత్వికులందరూ కూడా 600 మంది పైచులకు ఈ 4 యజ్ఞశాలలందు కూడా 108 కుండలలో అత్యద్భుతంగా భక్తిభావంతో నిర్వహించినటువంటి ఈ మహాయజ్ఞ కార్యక్రమం పూర్తయింది. ఆ యొక్క మహాయజ్ఞంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని ఆ పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకున్న అనంతరం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనంతలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేసి అక్కడ ఉన్నటువంటి పండితులచే ఆశీస్సులు పొందారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి చేపట్టినటువంటి ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడే పూలమాలతో సత్కరించారు. ఆ పక్కనే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరామ సత్యనారాయణ గారు కూడా మనం చిత్రంలో చూస్తున్నాం. భక్తి ఛానల్లో, సాక్షి ఛానల్లో, వివిధ ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తున్నారు. భక్తులంతా కూడా ఐఎండ్పిఆర్ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ ఉంది. భక్తులంతా కూడా భక్తి భావంతో ఈ యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం యజ్ఞ మహోత్సవానికి విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదం, యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాదాన్ని దేవాదాయ శాఖ అందించనుంది. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు దేవాదాయ శాఖ పక్షాన తెలియజేసుకుంటున్నాను. సర్వాభిరవయనందవదాభిరుద్ధరతే యావదేర్వయ దేవతాస్తా సర్వావదవిద బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కర్యాన్నా శ్రీరంగే దేవతా ప్రణాదే పర్యాప్యానందర స్తోమోతిరాత్రోత్తమమహర్భవతి సర్వస్యాప్తే సర్వస్య జత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ వారి తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే వేద పండితుల ఆశీర్వచనం అందుకుని అందరికీ అభివాదం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోక కళ్యాణం కోసం, లోక సుభిక్షం కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి జరగాలని, ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని వేద పండితులు ఆశీర్వచనం చేశారు. మాన్య మహోదయ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సంకల్పంతో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞాన్ని గత 6 రోజులుగా అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ వారి యొక్క సంకల్పాన్ని దీక్షగా తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రులు అంతరం ఆ యొక్క కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరామ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. శోభాయమానంగా ఉంది. ఈ యొక్క వేదిక అంతా కూడా భక్తులతో నిండి ఉన్నది. ఈ యొక్క యాగశాలల చుట్టూ భక్తులంతా కూడా ప్రదక్షిణలు చేసి యాగ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ పక్షాన తీర్థ యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ అన్నప్రసాద వితరణ ప్రతి ఒక్కరూ స్వీకరించి తరించి కోరుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి పాడి పంట అభివృద్ధి, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దీక్షాధారణతో
దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఈ రోజున ఈ యొక్క మహాయజ్ఞాన్ని అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యద్భుతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వేద పండితులు మరి ఆగమ పండితులు ఋత్వికులు అందరూ కూడా 600 మంది పైచులకు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రజా ప్రతినిధులకి, మంత్రులకి, శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలకి, ఇంకా ఇతర అధికారులకు, అనధికారులకు, ఇటు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన, అటు ఐఎన్పిఆర్ పక్షాన కూడా మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ. సర్వే జనా సుఖినో కళ్యాణం కోసం, లోక సంరక్షణ కోసం తలపెట్టినటువంటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం కార్యక్రమాన్ని పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి చేసుకుని, అలాగే వేద పండితుల ఆశీర్వచనం పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజల అభివృద్ధి జరగాలని, ఆర్థిక అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఈ విశేష యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నారు. మాన్య మహోదయులు